బ్యాకింగ్ న్యూస్. యూపీలో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టడంతో ముఖ్యమంత్రి ఎవరదనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ సీఎం రేసులో ముందున్నారు. గతంలో యూపీ సీఎంగా పనిచేసిన రాజ్నాథ్ ఈసారి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. 2 సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన రాజ్నాథ్కు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా పుష్కలంగా ఉంది. కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా కూడా యూపీ సీఎం రేసులో ఉన్నారు. మనోజ్ సిన్హా మోడీ, అమిత్ షాకు అత్యంత విశ్వాసపాత్రుడు. యూపీ బీజేపీ క్యాడర్లో మనోజ్ సిన్హాకు మంచి పాపులారిటీ ఉంది. యూపీలో కీలక సామాజిక వర్గం భూమిహార్కు చెందిన నేత మనోజ్ సిన్హా. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యను సీఎం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పార్టీ నిర్మాణ కార్యకలాపాల్లో చురుగ్గా పాలు పంచుకునే కేశవ్ ప్రసాద్ మౌర్యకు అనుభవం మాత్రం అంతగా లేదు. అయితే యువనేతగా మంచి గుర్తింపు ఉంది. ఓబీసీ వర్గానికి చెందిన నేత కావటం కూడా అడ్వాంటేజ్. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్ కుమార్ గాంగ్వార్ కూడా యూపీ సీఎం ఛాన్సెస్ ఉన్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 2.4 లక్షల భారీ మెజారిటీ సాధించారు గాంగ్వార్. కేంద్ర సహాయ మంత్రిగా పలు శాఖలకు పనిచేసిన సంతోష్ గాంగ్వార్ 30 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సంతోష్ గాంగ్వార్కు విస్తృతమైన పాలనా అనుభవం కూడా ఉంది.